రెడ్డి దగ్గర నుంచి అంటే కార్యకర్త వరకు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్లకు అసలు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు చేయడం కావచ్చు, లేదంటే ఇట్లా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన ఇవి పూర్తిగా కూడా బడుగు బలహీన వర్గాలను హ్యాపీగా వాళ్ళ పని ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇదంతా నడుస్తున్న సమయంలో వీళ్ళకి నచ్చదు కదా, వైసీపీకి సంబంధించిన బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ క్యాడర్ ఎవరికి కూడా నచ్చదు. ఈ నేపథ్యంలో పోలీసులపై బెదిరింపులకు దిగుతా ఉన్నారు. ఎందుకంటే చట్ట ప్రకారం ఆ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. గతంలో చట్టాలు ఏవి కూడా లేవు, పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి లేదంటే ఆ సజ్జల ఏది చెప్తే అది ఆ విధంగానే నడిచినటువంటి పరిస్థితి పోలీసులది. ఎందుకంటే బెదిరించి ఆ విధంగా నడిపించుకున్నారు. కానీ ఇప్పుడు పూర్తిగా పోలీసులకు ఫ్రీ హ్యాండ్. ఈ కూటమి ప్రభుత్వం పోలీసుల దాంట్లో ఎక్కడా కూడా జోక్యం చేసుకోవట్లేదు. చట్ట ప్రకారం ఏ విధంగా అదుపులోకి తీసుకోవాలి, చట్ట ప్రకారం ఏ విధంగా కోర్టులో ప్రవేశపెట్టాలి, చట్ట ప్రకారం ఏ విధంగా బెయిల్ రావాలి, అన్నీ జరిగిపోతున్నాయి ఇప్పుడు. ఈ నేపథ్యంలో అయినా కానీ ఈ వైసీపీ నేతలు పోలీసులపైన బెదిరింపులకు దిగుతున్న పరిస్థితి. వైసీపీ నేతలు తమ ప్రభుత్వం వచ్చాక పోలీసులు తప్పించుకోలేరంటూ కూడా సజ్జల నిన్న మాట్లాడినటువంటి విషయం మనం చూసాం. ఇక పోలీసులు మీరు తప్పించుకోలేరు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పైన కేసులు కూడా పెడతామని సజ్జల మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం వచ్చేదానికి ఎందుకు, గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పోలీసుల పైన కేసులు పెట్టారు. అంటే మనం చూసాం ఏది సిబిఐకి సంబంధించి రామ్ సింగ్ ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నారు. సో ఆయన పైన కేసులు పెట్టారు, ఆయనను చంపుతామని బెదిరించారు, ఆయన బండిపైన బాంబులు వేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు కొత్తగా సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ మేము వస్తే పోలీసులపైన కేసులు అని చెప్పాల్సిన అవసరం లేదు. గత 5 సంవత్సరాలు కూడా వాళ్ళు విననటువంటి పోలీసులు, విననటువంటి ప్రజలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, అప్పుడు సామాన్య ప్రజలు, వృద్ధులు ఎవరిని కూడా చూడలేదు, దివ్యాంగులు ఎవరిని చూడలేదు, అందరిపైన కేసులు పెట్టారు, ఇష్టానుసారం వ్యవహరించారు. సో ఇప్పుడేదో సజ్జల మళ్ళీ మేము వస్తే అని పగటి కళలకు అంటూ మాట్లాడుతున్నారు తప్పించి అట్లాంటిది ఏమీ లేదనే చర్చ. ఇక తమ వారిపై తప్పుడు కేసులు కూడా పెడుతున్నారంటూ ఆయన నిన్న పెడబొబ్బలు పెట్టారు. పూర్తిగా మంత్రులు చెప్పారని తమపై కేసులు పెడితే కోర్టులకు ఈడుస్తామంటూ కూడా పోలీసులను బెదిరిస్తున్నారు ఇటు పేర్ని నాని. ఈ విధంగా గతంలో సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యాఖ్యానించారు మనం చూసాం. ఇక జగన్ పర్యటనలో పోలీసుల ఆంక్షలను లెక్క చేయనటువంటి వైసీపీ నేతల తీరును కూడా మనం చూసాం. పూర్తిగా కూడా అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్న పోలీసులపైన ఏ విధంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారో కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో పూర్తిగా చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నా వాళ్ళని బెదిరిస్తున్నారు. సప్త సముద్రాల అవతలున్నా లాక్కొస్తాం, లేదంటే రిటైర్ అయినా కానీ వదిలిపెట్టాం, గుడ్డలు ఉడదీస్తాం, ఇవే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరూ రపా నరికేస్తాం. మొన్న చూసాం జగన్మోహన్ రెడ్డి ఏదైతే అక్కడ బంగారుపాలెం పోతున్నటువంటి టైంలో అక్కడ కొద్దిమంది వైసీపీ నేతలు డిఎస్పీ చేతులు నరికేయండిరా, రపా నరికేయండి అంటూ మాట్లాడడం, ఇట్లా ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇక పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు కోసం పూర్తిగా జగన్ అండ్ కో ఏ విధంగా పోలీసులను ఉపయోగించుకున్నారో మనం చూసాం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం పూర్తిగా ఏ విధంగా పారదర్శకంగా ఎక్కడా కూడా అక్రమ కేసులు అనేది కనిపించట్లేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా పూర్తి ఆధారాలతో పాటు పూర్తిగా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారంతో పాటు వాళ్లకు 41A కింద నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఇట్లాంటి నోటీసులు లేవు, ఏమీ లేవు. రావడం, అరెస్ట్ చేయడం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ల చుట్టూ లేదంటే కోర్టు చుట్టూ తిప్పడం, లేదంటే ఎక్కడికో చాలా సుదూర ప్రాంతాల నుంచి అరెస్ట్ చేసి తీసుకురావడం, ఇబ్బందులకు గురి చేయడం, ఇవే కనిపించేవి. కానీ ఇప్పుడు పూర్తిగా లీగల్గా అన్ని అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడా కూడా వేరే విధంగా లేదు అనే చర్చ జరుగుతోంది. అయినా కానీ వైసీపీ నేతలు మాత్రం ఈ విధంగా హడావిడి చేస్తూ ఉన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కావచ్చు, లేదంటే దర్యాప్తు అధికారులను, సిట్ అధికారులను కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి ఏం జరగబోతోంది, ఈ అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ నుంచి బండారు వంశీ.